పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసు నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారి కోసం తెగ వెయిట్ చేస్తూ ఉందండి విశ్వావసునామ సంవత్సరం. మీకు వరాలు ఇస్తా అని. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయము 14గా ఉందండి. 7 రాజ్యపూజ్యము, 1 అవమానంగా ఉంది. కాబట్టి కుంభరాశి వారంతా కూడా ఏమండి బాబోయ్ మాకు ఏలినట్స్ అని బాగా పట్టుకుందండి అని మేము చాలా బాధలు పడిపోతున్నాం, అప్పుల పాలైపోయాం, పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేది వచ్చేసింది. మీకు ఆదాయం పెరిగిపోతుంది. పనులు ఆల్రెడీ మంచిగా స్టార్ట్ అయిపోయినాయి. మీకు అందరికీ కూడా శుభ పరంపర స్టార్ట్ అయిపోయింది. రాజ్య పూజ్యము అనేటటువంటిది మీకు గౌరవమే గౌరవం. అందరికీ ఖర్చు పెట్టి చక్కగా యాత్రలు తీసుకెళ్తారు. అందరికీ ఖర్చు పెట్టి చక్కగా భోజనాలన్నీ పెట్టడము ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆ పుణ్యం ఇప్పుడు మీకు వచ్చి ఈ యొక్క కుంభరాశి వారిని కాస్తుంది ఈ ఏలినాడ్సిన సమయంలో. అలాగే మీకు రావాల్సినటువంటి అప్పులు వస్తాయా రావా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళు ఊర్లు వెళ్తారు. ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఈ సంవత్సరం అనేటటువంటివి ఎక్కువ జరుగుతాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గుళ్ళు గోపురాలు అనేటటువంటిది భక్తిభావము అనేటటువంటిది ఈ సంవత్సరం బాగా పెరిగిపోతుంది. అసలే న్యాచురల్గానే భక్తులు అనుకోండి. రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావంగా రైతుల పరిస్థితి బాగుండదు. వాళ్ళని నమ్ముకోరు. ఏ పంట వేయాలి అనేటటువంటి డైలమా స్థితిలో, కన్ఫ్యూజన్ స్థితిలో ఇదా అంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళిపోతారో అటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా కుంభరాశి బ్రహ్మాండంగా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.